ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేసినావు కదా, ఆ టమాటాలు కూడా కొన్ని కట్ చేసి ఉన్నాయి, ఇంకొన్ని కట్ చేయి. ఏం కూర చేద్దామంటావు? నువ్వే చెప్పాలి నాయన, ఏం కూర చేస్తే బాగుంటుంది? వంకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. మన ఇంట్లో చికెన్లు అలాగే ఉండవు కదా. ఏంటి మామా, ఏంటి మీ కబుర్లు? మీ కొడుకుని ఇక్కడ వంట చేయమని చెప్పి పంపిస్తే మీరిక్కడ టైం పాస్ చేసుకుంటున్నారా ఏంటి? మీ అబ్బాయి బదులుగా మీరు వంట చేసి పెట్టి మేనేజ్ చేద్దాం అనుకుంటున్నారా? అవన్నీ కుదరవు. మీ వంట మీరు చేసుకోండి, నా మొగుడు మా అందరికీ చేసి పెట్టాలా. కోడలు కాదు, తోడేలు. అబ్బా, వంటలో హెల్ప్ చేస్తానంటే ఉన్నట్టుండి మళ్ళీ తిడుతున్నావు. ఇప్పుడు నువ్వు నన్ను తిడుతున్నావా లేకపోతే హెల్ప్ చేస్తున్నావా? నాకేం అర్థం కావట్లేదబ్బా. ఏం లేదులేరా, మీ అమ్మ వచ్చుండది ఊరికే ఉల్లిళ్ళే. అవునా గీత, ఊరికి నన్ను తిడతా ఉంటే మా అమ్మ ఫీల్ అవుతుందేమో. ఆ ముందు ఏమనబాక, నన్ను కావాలంటే నువ్వు సపరేట్గా తిట్టుకో. చూసినావా మామ, అత్తని మార్చాలా మార్చాలా అంటావు, ముందు ఈ మనిషిని మార్చాలా. కర్మ. ఒరేయ్, మీ అమ్మ మీద మరీ అంత జాలి చూపించమాకరా. నన్ను చూడు, 30 ఏళ్ళకి ఎట్నే ఉండా. నా మీద కూడా కొంచెం కనికరం చూపించరా దొంగ నా కొడక. కానీ ఇంతకీ ఏం కూర చేద్దాం అన్నావు? ఏమో, ఎర్రగడ్డలు కోసినావు, టమాటాలు కోసినావు. కనకం, నువ్వేడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే, ఏమైంది? నువ్వెప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఎరగవే, ఏం జరిగింది? ఒరే ఏకా, ఏంటమ్మా నీకు ఆవు కేకలో? ఒకసారి ఇట్రా. ఏంది? చూడు నీ చెల్లి. చెల్లాయ్, ఏమైంది చెల్లాయ్? అరే, ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? సాంబార్ రాకాసి నా కొడుకుని రాచి రంపాన పెడుతుంది. కొంప తీసి కొట్టిందా ఏంటి? దాన్ని చూస్తుంటే రేప మాప ఆ పని కూడా చేసేటట్టుంది. చేసింది ఇప్పుడు దాని పని చెప్తా. ఒరే ఒరే ఆగరా, ఇప్పుడు దాని జోరు చూస్తా ఉంటే నువ్వు పోయి అడిగితే నిన్ను కూడా కొడతదేమో. దాని టైం ఏదో బాగున్నట్టుంది, అందుకే రెచ్చిపోతా ఉంది. అసలు ఏం జరిగిందో వివరం కనుక్కుందా ఉండు. కనుకో, అసలు ఏమైందే? మా నోన్ని ఏమందది? అదే నా కొడుకుని వంటోని చూసినట్టు చూస్తా ఉంది. అన్ని నోటుకొచ్చినట్టు తిట్టిపోస్తా వంట చేయమని చెప్తాంది. అదే సంగతి. నా కొడుకు ఎప్పుడైనా వంటగదేపు కన్నెత్తైనా చూసుండా? దాని మెళ్ళో తాళి కట్టి ఆడి చేస్తారా చేసుకుని ఉంటాడు. నా మాట వినకుండా ఇప్పుడు కష్టపడతా ఉన్నాడు. అంత దాని వల్లనే అదేదో మందు పెట్టి వచ్చింది, అన్ని హింస పెడతా ఉంది. ఒక మగాడిని పట్టుకొని వంట చేయమని చెప్పి వంటగదిలోకి నెట్టి ఇంత హింసిస్తుందా? ఏ మాటకా మాటే. ఈవిడ గారు మాత్రం మొగుడిని వంట చేయమని చెప్పి రాచి రంపాన పెట్టచ్చు. 30 ఏళ్లుగా మా బావ ఆ నరసింహం మొగుడనే విషయం కూడా మర్చిపోయి వంటోడిగా బతికేస్తున్నాడు. ఈవిడ గారి మొగుడు అందరికీ వంట చేసి పెడుతుంటే బాధ లేదు గాని కొడుకు వంటగదిలోకి పోయేసరికి తట్టుకోలేకపోతుంది. ఈవిడ గారి మొగుడిని అనొచ్చు, కోడలు మాత్రం కొడుకుని అనకూడదు. ఆ లాజిక్ తోటే ఆ సాంబారు గోవింద్ గారిని ఉతికి ఆరేస్తుందనుకుంటా. అదంతా నీ మీద పగపట్టి చేస్తా ఉందే, దాన్ని ఊరికే వదలకూడదు. అవును, ఖచ్చితంగా అది నన్ను సాధించేదానికే అన్ని హింసలు పెడతా ఉంది. నెల నెల సంపాదిస్తేనే ఇంట్లో ఉండడానికైనా తినడానికైనా నేనన్న మాటలకి ఆడు పెట్టుబడి పెట్టి ఏది సంపాదించట్లేదని కావాలని అని ఏడిపిస్తా ఉండదు. నా కొడుకు వంట చేసేది నేను చూడలేకపోతుండాను. పోతే పోనిదు,
నా మాటని వెనక్కి తీసుకుంటా. నేనే సంపాదిస్తా, ఆళ్లే కూర్చుంది. నా ఆస్తులన్నీ ఎలగబెట్టేసేది. కానీ నా కొడుకు మాత్రం వంట చేసేది నేను చూడలేనన్నో. చెల్లాయి అసలే మాత్రం వెనక తగ్గకూడదు. చూసినవా, ఎప్పుడు తిరుపతి కొండలాగా గంభీరంగా ఉండే నువ్వు తగలబడిపోతున్న శేషాచలం అడిలాగా దారుణంగా గుండెలు బాదుకుని ఏడుస్తున్నావు. ఇప్పుడు నీ కొడుకుని చూసి కరిగిపోయి కన్నీరు పెట్టుకున్నావంటే ఇంకా అస్సలు చెప్పిన మాట విందావు. పూర్తిగా రెచ్చిపోతుంది. నిన్ను నీ ఇంటిని అది గుప్పిట్లో పెట్టుకుంటుంది. అది మాత్రం జరిగిందనుకో, ఇంటి బయట ఉండేది బోర్డు పావలా నిలయం అని. ఆ బోర్డు పక్కన ఈ రోజు ధర్మవడ్డీ ఫైనాన్స్ కంపెనీ అని ఓ బోర్డు వచ్చింది. అది గనక నీ మీద గెలిచిందనుకో, ఆ పావలా నిలయం బోర్డు తీసేసి సాంబార్ సామ్రాజ్యం అని బోర్డు మార్చేస్తుంది. ఆ తర్వాత మనం సాంబార్లో పడ్డ ఈగల్లాగా గీలగలా కొట్టుకోవాలి. అసలు తగ్గదు చెల్లాయి, తగ్గద్దు. అది కాదన్నా, నా కొడుకు అచ్చం సినిమా హీరో మాదిరున్నాడు. అన్ని తీసుకుపోయి వంటని చేసి పనులు చేయిస్తా ఉంటే నా కన్ను పేగు వెలువెల్లాడిపోతా ఉంటది. చెయ్యినివే చెయ్యిని, ఇది కూడా మనకి ఒకందుకు మంచిదే. ఏంది? అది నా కొడుకు చేత వంటలు చేయిస్తా రాచి రంపని పెడతా ఉంటే అది నీకు మంచిదా? అది కాదే, వాడి కూడా దాంతో ఇలా హింసలు పడ్డాడనుకో, దాని మీద ఉండే ప్రేమ పోయి మనసు విరిగిపోతది. దాన్ని అదురుగా చేసుకుని వాడిని విడగొట్టడానికి మనకు అవకాశం దొరుకుతది. చెల్లాయి, అమ్మ చెప్పింది కరెక్ట్. వచ్చిన కష్టంలో నుంచి కూడా మన లాభాన్ని వెతుక్కుంటేనే మనం బతికి పట్టగట్టగలం. నువ్వు గమ్మునుండో, అతను చూసి దెబ్బతీసేద్దాం. ఏందో కొత్తగా వచ్చేసిన 2000 రూపాయల మాదిరిగా ఉండే నా కొడుకు ఇప్పుడు చిరిగిపోయిన 1 రూపాయి నోటు మాదిరిగా అయిపోయిండాడు. ఏడుకొండలు వాడా, నా కొడుకు నీ పేరే పెట్టిండా? ఆణ్ణి హింసలు పెట్టిస్తావా నువ్వు? ఊరి ఈరోజు ఎందుకు తెగ ముద్దు చేస్తా ఉంది. తనతో ముద్దు ముచ్చట్లు ఆడాలనిపిస్తా ఉంది, కానీ అస్సలు సమయం సిక్కట్లా. ఈ పిల్లేమో గువ్వ పిల్ల గూట్లో దూరుకున్నట్టు పోయా వాళ్ళమ్మ నాయన రూమ్లో దూరుకుంటా ఉందా. ఆడేం చేస్తా ఉంటుందబ్బా, గుడ్లు పెడతా ఉందా. ఫోన్ చేసి పిలుద్దామన్నా, మెసేజ్లు చేద్దామన్నా ఫోన్ ఏమో లేకపోయా. ఎట్టిప్పుడు ఎంతసేపు కిషన్లో ఉండదా? పడతాం, ఆ తర్వాత వాళ్ళు చూస్తారు, మన పెళ్ళైపోతుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. వాళ్ళే పెళ్లి చేస్తే అంతకన్నా కావాల్సిందే ఉందే. పెళ్ళంటే పెళ్లి కాదు, మన తోలు తీసేస్తారు. తెత్తే తీసేర్లే, ఎదవ తోలు ఉంటే ఎంత పోతే ఎంత. నువ్వు ఉంటే చాలు. ఛీ, తోలు లేకుండా నీ శరీరాన్ని ఊహించుకుంటే హలో, లోపల ఒరిజినల్ అట్నే ఉంటది. ఊరి ఈరోజు నువ్వెంత ముద్దుకున్నావు తెలిసినా? తెలుసు, నేను అందగత్తని కదా, ఆ మాత్రం లేకపోతే ప్రేమిస్తావా ఏంటి? హలో, నువ్వు అందంగా లేకపోయినా ప్రేమించేటోను నేను. అబ్బబ్బబ్బా, ఏం చెప్తున్నారండి? నిజం పూరి, నువ్వు అందంగా లేకపోయినా ప్రేమించుండేటోనే. చాలు చాలు కబుర్లు. మళ్ళీ ఏంటి? నీ పెదాలు చూస్తా ఉంటే ఫ్రెష్గా ఊరేసిన కొత్త ఆవకాయ ఉన్నట్టే ఉందబ్బా. ఈ ఆవకాయ పెద్ద నోరూరిస్తా ఉంటదే.
ఈ ఆవకాయ బద్ద రుచి చూసే ఛాన్స్ లేదా? చంపేస్తాను పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే. సంపే పర్లేదు. నేను చూసినప్పుడల్లా నా మనసులో ఒక కవిత మెదులుతా ఉంటది తెలిసినా? అబ్బా కవిత? మర్రా ఏంటో ఆ కవిత. చిరునవ్వుల వరమిస్తావా, చితి నుంచి లేచొస్తాను. మరు జన్మకి కరుణిస్తావా, ఈ క్షణమే మరణిస్తాను. ఎక్కడ కాపీ కొట్టావు? యాడైతే ఏముందిలే అబ్బా, మనకు కనెక్ట్ అయింది, కరెక్ట్గా ఉండదు. అయినా నిజం పూరి, నీకోసం ఎన్ని తూర్లైనా చచ్చిపోవడానికి నేను రెడీ. నువ్వెప్పుడూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి. నేను బాగుండాలి, సంతోషంగా ఉండాలంటే నువ్వు ఉండాలా. నేనెక్కడికి వెళ్తాను? పరిస్థితులన్నీ ఇప్పుడిప్పుడే సెటరేట్ అవుతున్నాయి. వ్యాపారం పుంజుకుని అత్త దగ్గర గీత మంచి పేరు సంపాదించుకుందనుకో, అత్త మనసు కూడా మారిపోతుంది. అప్పుడు మెల్లగా అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు కదా. ఇంకా ఇంకేం లేదు, నేను వస్తాను. అమ్మ మంచినీళ్ళు అడిగింది, తీసుకెళ్ళి ఇవ్వాలి. ఆగు. ఏంటి? నాకు నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నిన్ను దగ్గర నుంచి చూడాలి, నీతో మాట్లాడాలని ఉంటుంది. ఇంతకు ముందంటే నాకాడ ఫోన్ ఉండేది, మెసేజ్లు చేసేటోడిని, లేకపోతే ఫోన్ చేసి దొడ్డుకు మనకో ఆడుకో రమ్మని పిలిచేటోడిని, కాసేపు చూసి మాట్లాడేటోడిని. ఇప్పుడు చాలా కష్టమైపోతా ఉందా? మనం ఏదైనా కోడ్ వర్డ్ పెట్టుకోవాలా. కోడ్ వర్డా? నాకు నీతో మాట్లాడాలనిపించింది అనుకో, నేను సౌండ్ చేస్తా. ఆ సౌండ్కే నువ్వు నా దగ్గరికి వచ్చేయాలన్నమాట. ఏం సౌండ్ చేస్తావు? గాడిదలాగా అరుస్తావా? పిల్ల అరిసినట్టే అరుస్తా. ఇందాక అరిసినాను కదా అని అట్నే. ఈ దొంగ పిల్లి వేషాలు వేసావంటే కొట్టి చంపేస్తారు. ఏ ఎందుకో? పిల్ల అరిస్తే ఎవరికి అనుమానం రాదు కదా. ఎందుకు రాదు? మన ఇంట్లో పిల్లుంటే అనుమానం రాదు. కానీ మన ఇంట్లో గండు పిల్లుంది తప్ప ఇంకే పిల్లి లేదు. కొత్తగా ఈ పిల్లరు పేంట అని చూసారే అనుకో, ఇక అంతే. అవును కదా, ఈ లాజిక్కే మర్చిపోయినా. అయితే పని చేద్దాం, ఎవ్వరికి అర్థం కాకుండా ఇదిగో ఇట్టా అని లొట్టేస్తా. ఈ టక్క మన సౌండ్ వినగానే నువ్వు ఆ సౌండ్ ఎంతో మెల్లగానే కాడుకొచ్చేయాలన్నమాట. అవునా? ఒకవేళ నీకు నన్ను చూడాలనిపించింది అనుకో, నువ్వు కూడా ఎట్నే అని సౌండ్ చేయాలన్నమాట. ఓకేనా? భలే కనిపెట్టావు సౌండ్ పాస్వర్డ్స్. సరే నేను వస్తాను. పూరి కాసేపు ఉండు. వద్దు, అమ్మకి మంచినీళ్ళు తీసుకెళ్ళాలి. పిలిచినావా? లేదు, ఊరికే. పిలిస్తే ఎలా రియాక్ట్ అవుతావా అని చూసిన. బానే ఉంది. బాగుంది కదా. ఇక నుంచి మన పాస్వర్డ్ ఇదే. రే రారా తొందరగా. రే కంగ్రాచులేషన్స్ రా, తొలి రోజు వంట ఉండేవు. పాపం ఎవరెవరు బలైపోతారో ఏందో. నేను అదేం లేదు, నేను బానే వండుంటా. నువ్వు ఊరికి ఇచ్చే బాకా. చూద్దాం చూద్దాం, అన్ని పెట్టేశాం కదా. ఇంకా 2 రాష్ట్రాల వాళ్ళని పిలిచేద్దామా? కొండాటే పెళ్ళాంస్ సాపాడు రెడీ, భోజనం రెడీ. వాంగ వాంగ, రండి రండి. రండి రండి మావా, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఈరోజు మీ కూతురు నా చేత్తో వండించింది, తిని ఎట్టున్నదో మీరు చెప్పాలా. కూర్చోండి కూర్చోండి. మీరు కూడా కూర్చోండి మా. ఈ రోజు వంట చేసేది కాదు, రోజు నువ్వే చెయ్యాలా. డ్యూటీ చేసేసినావు కదా, ఏం చేసేది ఇంకా. సర్లే, మా నాయనకి తోడుగా ఆడతా పాడతా వంట చేసేసుకుంటా. మా నాయన నలుడైతే నేను భీముడు. కూర్చోచాలా బాబు? అసలే నాకు కొంచెం బీపీ. ఉప్పు అది ఇది చూసి వేసావా నాయనా? ఉప్పు ఎక్కువైందనుకో ఇక అంతే. పాటి, ఫస్ట్ మీరు రుచి చూసి చెప్పండి, ఆ తర్వాత మీరే అడిగి వడ్డించుకుంటారు. చాలు చాలు,
తినకుండానే మీ వంటని మీరు పొగడ్డం కాదు. ఇప్పుడు చూస్తా. పర్వాలేదులేమ్మా, కష్టపడి ఉండాడు కదా, అటు ఇటు ఉన్నా సర్దుకొని తినేయొచ్చు. ఏమండే నరసింహం గారు, ఎంతసేపు మేము అవతలవాడ పురాణాలింటూ కూర్చోటమేనా? మాకు తినే అవకాశం ఏమనుందా? నిరభ్యంతరంగా తినొచ్చు. అమ్మాయి లెక్క వడ్డించు. ఏమేమి ఉండాడో? ఏమేమోనా, మనకంత సీన్ ఎక్కడుంది? అదిగో రేషన్ బియ్యంతో అన్నం, చింతపండు రసం, పల్చటి మజ్జిగ. మన బడ్జెట్ ఇంతేగా. ఏదో ఒకటి పెట్టండి. మీరేమేమి వండారు? ఏం లేదు బా, సింపుల్గా వండినా. వడ, పులిహోర, అప్పడాలు, జాంగిరి, పప్పు, పచ్చడి, సాంబారు, రసం, పెరుగు. పర్లేదే, పెద్ద లిస్టే వండారు. వీటిని చూస్తుంటే నాకు వండినట్టు అనిపించట్లేదు. ఏ నెల్లూరు మెస్లోనూ పార్సల్ తీసుకొచ్చి గిన్నెలు నింపినట్టుండది. మౌ, మీరు ఏం గుసగుసలాడుకున్నా మ్యాటర్ నాకు రీచ్ అయిపోతుంది. ఇది నెల్లూరు మెస్ కాదు, నెల్లూరు కుర్రోడు గోవింద్ గాడి స్వయం చేతి పాకం. ఇప్పుడు మీరు దీనే నోళ్ళు ఎల్లబెడతారు చూడండి, అప్పుడు తెలుస్తుంది. చూద్దాం చూద్దాం. బాబు, పేర్లు చెప్పి నోరు ఊరించడమేనా, తినడం ఏమైనా ఉందా? వడ్డించేస్తా. అయ్యో, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. ఏం పర్లేదు, నేను వడ్డిస్తానులే. లేదు, మీరు వెళ్ళి గీత పక్కన కూర్చోండి, నేను వడ్డిస్తాను. పోన్లే, నీకైనా నా మీద దయ కలిగింది. ఏం మేడం, కూర్చోవచ్చునా మీ పక్కన? ఆ ఆ, కూర్చో కూర్చో. అమ్మో, జన్మధన్యం అయిపోయింది. చూసినావా, వాణ్ణి మరీ పొరుగును చూసినట్టుగా చూస్తా ఉంది. నేను చెప్పాను కదా, వాడిప్పుడు సాంబారు కుడుతులో పడి కొట్టుమిట్టాడుతున్నాడు. ఏమీ చేయలేము. ఏమప్పా, ఈడ ఆంధ్రాలో బడ్జెట్ లేదు. ఒట్టి చింతపండు రసం, పల్చటి మజ్జిగ. ఆ పులిహోర అప్పడాలు ఏమైనా కొంచెం ఇటు పంపిస్తారా? ఏమోనైనా మా ఇంటి ఆవిడని అడిగి చెప్పాలా. మామగారే కదా, ఇవ్వండి ఇవ్వండి. మరి మా అమ్మకా? అందరికీ పెట్టండి. ఈ రోజు ప్రారంభోత్సవం కదా, మన ఫైనాన్స్ కంపెనీ తరఫున అందరికీ భోజనాలు వడ్డిస్తే మంచిది. నాకేం అవసరం లేదు. ఎవరు ముష్టి కోసమో నేను ఇక్కడ కూర్చోలా. ఆ ముష్టన్నం నాకెందుకో? కనకం, అచ్చు తప్పు. ముష్టన్నం అది కాదు, మనం వండుకునేదే ముష్టన్నం. భలే తిప్పుతావులే మూతి. ఓ తినుమా, నీ కొడుకు స్వయంగా వండింది. ప్రపంచంలో ఎవరైనా చెప్పినా గొప్ప ఏం కాదు. మా అమ్మ నా చేతి వంట దీన్ని చూసి చెప్తే అదే నాకు గొప్ప. తినుమా ప్లీజ్ మా. ఇదిగో పూరి, మా అమ్మ కూడా పెట్టు. మే అను మరి మాకు. ఏయ్ అందరూ తినండి రా. తిని నిజాయితీగా రుచి ఎట్టున్నదో చెప్పాలబ్బా. ఇప్పుడే చెప్తున్నా, తినండి తినండి. చలాయ్, ఊరికే చెప్పకూడదు కానీ మనోడి దగ్గర మంచి టాలెంట్ ఉంది. అదరగొట్టేసాడు అంట. అవునన్నా, చాలా బాగా ఉండాడు. ఓ ఏందమ్మా, ముద్ద తిని ఏం చెప్పట్లేదా? నచ్చిందా లేదా నీకా? చిచ్చి, ఏమంటిది? ఉప్పు కారం ఏమీ లేకుండా అసలు వంట ఇది? సరిగ్గా వంట చేయడం కూడా చేత కాకపోతే ఎట్టా? పైగా దీనికి ఓ 100 రకాలు వండావు. ఇంతెంత డబ్బులు తగలేస్తే ఏమయ్యేది? రేపటి నుంచి ఇలా మొత్తం పెళ్లి కొండినట్టు వండబాకు. అవతల వాళ్ళని చూసి నేర్చుకో, అర్థమైందా? రేపటి నుంచి సింపుల్ గా అన్నము, సాంబారు, మజ్జిగ మాత్రమే చెయ్యాలా. కొనటి మరి కష్టం అంతే. బడ్జెట్ లేదు కంపెనీలో. బాగున్నా లేకపోయినా అందరూ మొత్తం తిని ఫినిష్ చెయ్యండి. డబ్బులు వృధా చెయ్యొద్దు. అట్నే అట్నే. చెల్లాయ్, ఇది అచ్చో నిన్ను తిప్పి పొడవడానికే మాట్లాడతాం.